వెల్కమ్ టు విజిల్. తెలుగుదేశం పార్టీలో ప్రయోగాల పేరుతో పునాదులు కదిలిస్తున్నారా అనే అనుమానం, భయం టీడీపీలో తలపండిన మెదళ్లను తొలుస్తున్న ప్రశ్న. గత వారం ఆంధ్రజ్యోతి పత్రిక యజమాని వేమూరి రాధాకృష్ణ వీకెండ్ కామెంట్ కొత్త పలుకు శీర్షికలో తెలుగుదేశం పార్టీ ప్రస్థానం 4 దశాబ్దాలుగా ఎన్నో సంక్షోభాలు, ఓటములు, విజయాలు ఎదుర్కొంటూ నిలబడిందని, ద్రవిడ పార్టీల తర్వాత ఇంత సుదీర్ఘంగా నిలిచిన ప్రాంతీయ పార్టీగా టీడీపీకి ప్రత్యేక చరిత్ర ఉందని ఆర్కే అభిప్రాయపడ్డారు. ఆయన ఈ కాలం రాసే సమయానికి తమిళనాడు ఎన్నికల ఫలితాలు వెలువడలేదు. అందుకే ద్రవిడ పార్టీల తరువాత సుదీర్ఘంగా నిలిచిన ప్రాంతీయ పార్టీగా టీడీపీకి ప్రత్యేక చరిత్ర అని రాసుకొచ్చారు. విజిల్ సౌండ్ దెబ్బకు ద్రవిడ పార్టీలు కకావికలం, ఆర్తనాదాల నడుమ వికృత కుట్ర రాజకీయాలకు తమిళనాడు వేదిక అయ్యింది. భారతదేశంలో, ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచనలు, భావనలో అనేక సారూప్యతలు ఉంటాయి. అందుకు కారణం బహుశా ఆంధ్రులు దశాబ్దాల పాటు తమిళులతో కలిసి ఒకే రాష్ట్రంగా ఉండటం కూడా ఒక కారణం కావచ్చు. ఆర్కే రచనలో టీడీపీ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు వరకు విజయవంతంగా కొనసాగి ఇప్పుడు 3వ తరం నాయకత్వంగా నారా లోకేష్ వైపు అడుగులు వేస్తుందని, 2019 తర్వాత ఎదురైన కష్టాలు, యువగళం పాదయాత్ర వంటి అనుభవాల ద్వారా లోకేష్లో పరిణితి వచ్చిందని ఆర్కే అభిప్రాయపడ్డారు. కార్యకర్తలు ప్రజలతో మమేకం అవుతూ పాత తరం కొత్త తరాన్ని కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత లోకేష్పై ఉందని పేర్కొన్నారు. ఎన్టీఆర్, చంద్రబాబు వారసత్వానికి తలవంపులు తీసుకురాకుండా సమర్థ నాయకుడిగా ఎదగటం లోకేష్ ముందున్న అసలు సవాలని ఆర్కే కథనం సారాంశం. విజిల్ ఛానల్లో ఆర్కే ప్రస్తావన ఎందుకంటారా? 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు జగన్ ప్రభుత్వం, అటు కేసీఆర్ ప్రభుత్వం దాష్టికాలను ఏకకాలంలో ఎదుర్కొన్న దీశాలి, దమ్మున్న జర్నలిస్ట్ ఆర్కే. ఆంధ్రజ్యోతి ప్రభావం టీడీపీ మీద విస్తృత స్థాయిలో ఉంటుంది. నేను స్వతహాగా ఆంధ్రజ్యోతి పాఠకుడిని. ఆయన రాసే కొత్త పలుకు శీర్షిక కోసం ఎదురు చూసే ఆర్కే అభిమానిని. వీ ఎక్స్పెక్ట్ బిట్ మోర్ ఫ్రమ్ హిమ్. తెలంగాణలో టీడీపీ పార్టీ పటిష్టంగా లేకపోయినా ఓటర్లు మాత్రం ఉన్నారు అని రాశారు. పార్టీ పటిష్టంగా లేకపోవటానికి ఎవరి నిర్ణయాలు కారణమో ఆయన రాయలేదు. లోకేష్ వలె చంద్రబాబుకు రాజకీయ కుటుంబ నేపథ్యం లేదు, కష్టాన్ని మాత్రమే నమ్ముకుని చంద్రబాబు రాజకీయాల్లో ఎదిగారని, భూదేవికి ఉన్నంత ఓర్పును సొంతం చేసుకున్నారని, ఫలితంగానే మెజారిటీ ఎమ్మెల్యేలు, నాయకులు నాడు చంద్రబాబు నాయకత్వాన్ని బలపరిచారన్నారు. వైసీపీ మాదిరిగా కాకుండా తెలుగుదేశం పార్టీ శ్రేణులు భిన్నంగా స్పందిస్తారని, నాయకత్వ నిర్ణయాలు అపసవ్యంగా ఉన్నప్పుడు తప్పు అని చెప్పటానికి వారు వెనకాడరని, ఎన్టీఆర్ హయాం నుంచి ఇలాగే స్పందిస్తున్నారని, ఇది సోషల్ మీడియా యుగం కనుక మరింత వేగంగా స్పందిస్తున్నారు, చంద్రబాబు లేదా లోకేష్ నిర్ణయాలు నచ్చకపోతే వెంటనే తమ అభిప్రాయాలను సోషల్ మీడియా వేదికగా వెలిబుచ్చుతున్నారు. ఈ పరిస్థితి తెలుగుదేశం పార్టీలో మాత్రమే కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి నందిని చూపించి పంది అని చెప్పమంటే తలోపటానికి వైసీపీ శ్రేణుల వలె తెలుగుదేశం కార్యకర్తలు అంగీకరించరు. ఒక రకంగా తెలుగుదేశం నాయకత్వానికి ఆ పార్టీ శ్రేణులే తొలి ప్రతిపక్షం అన్నారు. 3వ తరం ప్రతినిధిగా తెలుగుదేశం పార్టీ నాయకత్వ పగ్గాలు చేపట్టడానికి లోకేష్ సిద్ధపడుతున్నారని, నువ్వు ఎలాంటి వాడివో నీ చుట్టూ ఉండే సన్నిహితులను బట్టి చెప్పవచ్చు అంటారు. నాయకుడికి కూడా ఇదే సూత్రం వర్తిస్తుందన్నారు. దీన్ని ఆయన మరింత విస్తరించి చెప్పదలుచుకోలేదు. మరి ఆర్కే కామెంట్ అర్థం ఏంటి? అదే 1995లో ఎన్టీఆర్ని ఎదిరించి అధికార పగ్గాలతో పాటు పార్టీ నాయకత్వాన్ని చేపట్టిన చంద్రబాబు చుట్టూ హెమాహెమీలైన నాయకులు తోడుగా ఉండేవారని, పూసపాటి అశోక్ గజపతిరాజు, కింజరపు ఎర్రంనాయుడు, జీఎంసీ బాలయోగి, యనమల రామకృష్ణుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి,
చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఎలిమినేటి మాధవరెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, మండవ వెంకటేశ్వరరావు వంటి వారెందరో చంద్రబాబు చుట్టూ కనిపించేవారు. ఆ కారణంగానే ఎన్టీఆర్ను ధిక్కరించి కూడా చంద్రబాబు నిలదొక్కుకోగలిగారని, ప్రజల నమ్మకం చూరగొన్నారని, ఇప్పుడు లోకేష్ చుట్టూ అలాంటి పటిష్టమైన అంతటి విశ్వసనీయత కలిగిన ఎకో సిస్టమ్ ఉందో లేదో తెలియదు అన్నారు. ఉందా లేదా? ఉందో లేదో ఆర్కేకి తెలవదు అనుకుందామా? ఆయన ఏదో దాస్తున్నట్లు లేదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఆర్కే ఇంకా ఏమన్నారు? వారసత్వం వల్ల లాభంతో పాటు నష్టం కూడా ఉంటుంది. వారసులుగా తెర మీదకు వచ్చిన వారు తాము ఎవరి నుంచి వారసత్వం పొందారో వాళ్ళకంటే గొప్పవారని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంటుంది. తండ్రిని మించిన తనయుడు అని నిరూపించుకోవాల్సిన అవసరం ఉంటుంది. రాజశేఖర్ రెడ్డితో పోల్చుకోవటం వల్లనే జగన్మోహన్ రెడ్డి ప్రజల్లో వ్యతిరేకతను చవిచూశారు. కేటీఆర్ కూడా తండ్రిని మించిన తనయుడు అని నిరూపించుకోలేక తంటాలు పడుతున్నారు అని ముగించారు. ఇప్పుడు విజిల్ విశ్లేషణ పరిశీలిద్దాం. తెలుగుదేశం పార్టీ అంటే కేవలం ఒక రాజకీయ సంస్థ కాదు. అది ఒక భావోద్వేగం, ఒక చరిత్ర, ఒక పోరాట గాథ. నందమూరి తారక రామారావు నాటిన మొక్క నారా చంద్రబాబు నాయుడు రెక్కల కష్టం చెట్టయింది. రాజును గెలిపించటానికి నేల కొరిగిన నరకంటాలు ఎన్నో అన్నట్టు తెలుగుదేశం జెండా కోసం అసూలు బాసిన వారు, ఆస్తులు అమ్ముకున్నోళ్ళు ఎందరో. పసుపు జెండా అంటే వారికి ఒక ఎమోషన్, భక్తి భావన పూనకం. నాటి కాంగ్రెస్ పాలన నుంచి నేటి వైసీపీ అధికారానికి బలైపోయిన వారు చల్లారిన సంసారాలు అసంఖ్యాకం. కడవరకు పసుపు జెండా మోసి అర్రులు కాసిన మెడలకు ఆ లెక్కాపత్రం లేదు. ఇప్పుడు ఆ టీడీపీ చెట్టుకు కొత్త కొమ్మలు రావటం సహజమే. కానీ వేర్లు కోసి కొత్త కొమ్మలకు పంపకాల పేరుతో పదవులు పంచే ప్రయత్నం చేస్తే చెట్టు బలంగా ఉన్నట్టు అనుకోవచ్చా? ఒక్కరికే ఎన్ని పదవులు కట్టబెడతారు? ఇది నాయకత్వమా లేక నియంత్రణ? ఒక వ్యక్తికి పార్టీ పదవి, ప్రభుత్వ పదవి ఇన్ని కలిపి ఒకే చేతిలో పెట్టడం అంటే ఏంటర్థం? ఇది బాధ్యతల పంపకం కాదు, అధికార కేంద్రీకరణ అని అంతర్గతంగా వాదించే వారి సంఖ్య ఎక్కువ అవుతుంది. పార్టీకి వందలాది మంది నాయకులు ఉన్నప్పుడు ఎమ్మెల్యేలను స్పోక్స్ పర్సన్స్గా పెట్టడం ఏం చెబుతుంది? పార్టీకి డెడికేటెడ్ వాయిస్లు ఎందుకు లేవు అనే విమర్శ వస్తుంది. పార్టీకి పాలిట్ బ్యూరో అనే సిద్ధాంతం అదొక మందిరం, పార్టీ హృదయం, ముఖ్యమైన నిర్ణయాలకు కేంద్రం. అటువంటి చోట నిన్నటి వరకు వేరే పార్టీలో ఉన్నవాళ్ళు రేపు టికెట్ రాకపోతే వెళ్ళిపోయే వాళ్ళను తీసుకోవటం అంటే సిద్ధాంతం కంటే అవకాశవాదం పెద్దది అన్న సందేశం వెళుతుంది. పార్టీలో ఉన్నత స్థానాల్లో పనిచేసిన సూపర్ సీనియర్లను పక్కన పెట్టినా కూడా వారికి గౌరవం ఉండేదని, ప్రమోషన్ కాకుండా డిమోషన్ చేయటం అంటే ఉంటే ఉండండి పోతే పోండి అన్న సంకేతం అని సీనియర్లు మదన పడుతున్నారు. పైగా బాగా జూనియర్స్ను, పసిగుడ్డులను తమ కంటే పై స్థాయిలో కూర్చోబెట్టడం పుండు మీద కారం చల్లినట్టు ఫీల్ అవుతున్నారు. టీడీపీ పసుపు జెండా కేవలం రంగు కాదు, అది ఒక విశ్వాసం. ఆ విశ్వాసాన్ని అవకాశవాదానికి అమ్మేస్తే అనే ప్రశ్న చర్చకు వస్తుంది. జగన్ ఆటవిక పాలనపై పోరాడిన వాళ్ళు పక్కకు వెళ్ళిపోయి కొత్తగా వచ్చిన వాళ్లను అందలం ఎక్కించడం ఏంటి అన్న ప్రశ్న కేడర్లో ఉత్పన్నం అవుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో కేసులు ఎదుర్కొన్నవారు, వీధుల్లో పోరాడిన వారు ఇప్పుడు వారికి కనీస సమాచారం లేకుండా పదవులు పీకేస్తే ఇది కేవలం అన్యాయం కాదు, ఇది కేడర్ హృదయానికి గాయం తగిలినట్టు అని భావించేవాళ్ళు ఉన్నారు. నిన్న పోరాటం చేసిన వాళ్ళను మర్చిపోయే నాయకత్వం రేపు పోరాటం చేసే వాళ్ళను ఎలా నమ్మిస్తుంది అనేది అసలు ప్రశ్న. కుల ఈక్వేషన్, కాకి లెక్కల పేరుతో కృషి చేసిన వాళ్లను పక్కన పెట్టడం
తాత్కాలికంగా రాజకీయ లాభం పొందొచ్చు, కానీ దీర్ఘకాలంలో పార్టీకి నష్టం చేస్తుంది. ఇది లోకేష్ మార్పా లేక మౌన విప్లవమా? నారా లోకేష్ తీసుకుంటున్న నిర్ణయాలు స్పష్టంగా ఒకటి చెబుతున్నాయి: నేను అనుకున్నదే జరుగుతుంది అనే సంకేతం. కానీ ఇక్కడ కీలక ప్రశ్న ఏంటంటే, పార్టీ అంటే ఒక్కరి ఆలోచన లేక వేలాది మంది నమ్మకాల సమాహారమా? నాయకుడు ఎదగాలి, కానీ పార్టీని మించి కాదు. అదే జరిగితే అసలు ప్రమాదం బయట కాదు, లోపల నుండే మొదలవుతుంది. బయట శత్రువులు కంటికి కనిపిస్తారు, లోపల అసంతృప్తి కనిపించదు. సీనియర్ల నిశ్శబ్దం, కేడర్లో అసహనం పెరిగితే పొంచి ఉన్న పెను ప్రమాదం రాష్ట్రానికి ప్రళయంగా మారుతుంది. తెలుగుదేశం పార్టీని నిలబెట్టింది కష్టాలు, త్యాగాలు, నమ్మకం. ఇప్పుడు ప్రయోగాలకు వేదికగా మారితే, అనుభవాన్ని పక్కన పెడితే, విశ్వాసాన్ని దెబ్బతీస్తే ఇది మార్పు కాదు, సంక్షోభానికి పునాది రాయి అవుతుంది. పార్టీ పదవులు బహుమతులు కాదు, బాధ్యతలు. కేడర్ లేకుండా పార్టీ లేదు, నాయకుడు ఒక్కరితో గెలుపు లేదు. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది, అందుకే అసంతృప్తి బహిరంగంగా వినిపించడం లేదు. కానీ ఇది శాంతి కాదు, ఇది నిశ్శబ్దం. అది కూడా తాత్కాలిక నిశ్శబ్దం. అధికారంలో ఉన్నప్పుడు నోరు మూసుకునే వాళ్ళు అధికారం పోయినప్పుడు మొదటగా గళం విప్పుతారు. అధికారం ఉన్నప్పుడు పదవుల ఆశ, అవకాశాల ఆశ, దక్కే ప్రయోజనాల లెక్క, ఇవన్నీ అసంతృప్తిని కప్పి ఉంచుతాయి. ఇప్పటి మౌనం విశ్వాసం కాదు, అవసరం. అధికారం కోల్పోతే నిజమైన చిత్రం బయటపడుతుంది. నిజమైన పార్టీ బలం అప్పుడు తెలుస్తుంది. ఎమ్మెల్యేల తీరు మారాల్సిన అవసరం ఉంది. కేడర్కు తగిన గౌరవం ఇవ్వాలి. పోరాటం చేసిన వాళ్ళను గుర్తించాలి. వారికి పదవుల్లో ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక వ్యక్తికి ఒక బాధ్యత అప్పజెప్పి అవకాశాలను విస్తరించాలి. అవకాశాలు పంచితే నాయకులు పెరుగుతారు. కేంద్రీకరిస్తే అసంతృప్తి పెరుగుతుంది. పాలిట్ బ్యూరోను మరింత బలపరచాలి. పార్టీలో అనుభవం ప్లస్ విధేయత ప్లస్ సిద్ధాంతం, ఇవే కొలమానం కావాలి. పార్టీ మెదడు బలంగా ఉంటేనే శరీరం నిలబడుతుంది. నాయకత్వం వినాలి, మాట్లాడటమే కాదు. కేడర్ అభిప్రాయాలు, సీనియర్ల సూచనలు వినాలి. నాయకుడు మాట్లాడితే గౌరవం వస్తుంది, వింటే నమ్మకం వస్తుంది. ఇప్పుడున్న నిశ్శబ్దాన్ని విజయం అనుకోవద్దు, అది తాత్కాలికం. అసలు పరీక్ష అధికారం లేని రోజుల్లో. అధికారంతో పార్టీ నడుస్తుంది, కానీ నమ్మకంతోనే పార్టీ నిలబడుతుంది. అధికారం తాత్కాలికం, విశ్వాసం శాశ్వతం. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు ఢిల్లీ ప్రజల ముందు తెలుగువారి ఆత్మగౌరవం దెబ్బతినకూడదు అనేది పార్టీ స్థాపన ముఖ్య ఉద్దేశం. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. ఈ నినాదం ఎన్టీఆర్ మానవతా దృక్పథాన్ని, ప్రజలకు సేవ చేయాలనే సంకల్పాన్ని తెలియజేస్తుంది. నేను తెలుగువాడిని, నాది తెలుగుదేశం పార్టీ. ఇది ప్రజల్లో తెలుగుతనాన్ని, పార్టీపై నమ్మకాన్ని పెంచడానికి ఉపయోగించిన నినాదం. తెలుగుదేశం అంటే తెలుగోడి ఆత్మగౌరవం, పార్టీ ఉనికిని తెలియజేసే నినాదం. ప్రజలను రాజకీయంగా చైతన్యపరచడానికి ఎన్టీఆర్ నినాదం తెలుగుదేశం పిలుస్తుంది రా, కదలిరా అనే పిలుపు 2 తెలుగు రాష్ట్రాల్లో సుమారు 20,000 మంది నాయకులను తయారు చేసిన పరిశ్రమకు చిరునామా తెలుగుదేశం పార్టీ. మరి ప్రస్తుత తెలుగుదేశం పార్టీ చరిత్ర రాస్తుందా లేక చరిత్రలో మిగిలిపోతుందా అనేది మంత్రి నారా లోకేష్ చేతల మీద ఆధారపడి ఉంది. యువగళం సారథి నారా లోకేష్కు శుభాభినందనలు. వి విష్ యు ఆల్ ద బెస్ట్.